ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక అధ్యయన నివేదిక తయారు చేయడానికి కోసం పాలమూరు రంగారెడ్డి పథకానికి రూపకల్పన చేసే ప్రాథమిక దశలో ఆలోచన చేసి జూరాల నుంచి అధ్యయనం చేయమని ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇచ్చింది. జూరాల బ్యాక్ వాటర్ నుంచి. ఎస్, జూరాల అంటే జూరాల బ్యాక్ వాటర్. రాష్ట్రం విడిపోయింది, దాన్ని విభజన చట్టంలో పేర్కొనలేదు, దానికి ఏం రూపకల్పన కూడా లేదు, నిర్మాణానికి డబ్బులు ఖర్చు పెట్టలేదు, అందువల్ల పేర్కొనలేదు. కేసీఆర్ గారి ప్రభుత్వం 2015 అక్టోబర్ 10వ తారీఖు అనుకుంటాను 105వ జీవో నంబరు విడుదల చేసి 35,000 కోట్ల రూపాయల వ్యయ అంచనాతో దాన్ని జూరాల నుంచి కాకుండా శ్రీశైలం నుంచి నిర్మించేటట్టుగా ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనను అమల్లోకి తెచ్చారు. ఎందుకు కుట్రపూరిత అనే పదం వాడుతున్నారని మీరు అడగచ్చు. మిగులు జలాలు లేదా వరద జలాల మీద ఆధారపడి కట్టాలని అధ్యయనం కోసం ఉమ్మడి ప్రభుత్వం ఇచ్చింది. ఈయన అక్కడి నుంచి కాకుండా శ్రీశైలానికి ఎందుకు తరలించాడు, ప్లేస్ మార్చాడు అంటే శ్రీశైలంకి వచ్చేటప్పటికి కృష్ణా నీళ్ళు వస్తాయి, తుంగభద్ర నీళ్ళు వస్తాయి, పెద్ద రిజర్వాయర్. ఇక్కడ నీటి నిల్వ ఉంటుంది. ఇక్కడి నుంచి నీటిని తోడుకోవడం ఈజీ, ఎక్కువ రోజులు తీసుకెళ్లొచ్చు, ఎక్కువ నీటిని తీసుకెళ్లొచ్చు అనే ఆలోచన. 120 టీఎంసీలని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా 90, దానికి అనుసంధానంగా మరో 30 టీఎంసీలు తరలించడానికి డిండి ఎత్తిపోతల పథకం, రెండింటితో 120 టీఎంసీలు 60 రోజుల్లో 800 నీటి మట్టం ఉన్నప్పుడు రోజుకు 2 టీఎంసీల చొప్పున తరలించడానికి వీలుగా డిజైన్ చేసి దాన్ని నిర్మాణం చేపట్టాడు. ఒకటి, కృష్ణా యాజమాన్య బోర్డు అనుమతి లేదు, అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేదు, పర్యావరణ గ్రీన్ ట్రిబ్యునల్ స్టే విధించింది, దాంతోపాటు 920 కోట్ల రూపాయలు పెనాల్టీ వేసింది. నిర్మాణం చేస్తున్నారని, అక్రమంగా చేస్తున్నారు. ఎస్, పర్యావరణ అనుమతులు తీసుకోకుండా చేస్తున్నారని దాని మీద హైకోర్టులో సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టుకి వెళ్ళి అది ఇన్ని టీఎంసీలు కాదు, కేవలం నీటి ప్రాజెక్ట్, అది హైదరాబాద్ నీటి అవసరాల దృష్ట్యా అని నమ్మబలికి అక్కడ ఈ పెనాల్టీ మీద స్టే తెచ్చుకొని గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పు స్టే తెచ్చుకున్నారు. మళ్ళా నిర్మాణం కొనసాగిస్తున్నారు. ఇప్పుడు దాదాపు 30. నాకు ఒక చిన్న డౌట్ సార్, ఇప్పుడు ఎవరికైతే కోర్టులకి నమ్మబలికారో వాళ్ళకి తెలియదా, వాళ్ళు చూడరా ఇక్కడ 120 టీఎంసీ శ్రీశైలం నుంచి డ్రా చేస్తున్నారు, ఆ డ్రా చేసుకునే క్రమంలో జరుగుతుంది, ఆ ప్రభుత్వం చేస్తున్నటువంటి చెప్పేటువంటి మాటలన్నీ కూడా తప్పనేది వాళ్ళకి తెలియదా? కోర్టును అడగాలి మనం. కోర్టులు ఈరోజు ఇలాంటి తీర్పులు ఇస్తున్నాయి. కోర్టుకి వీళ్ళు నమ్మక పలికుంటారు, కానీ విచారణ చేయాలి కదా. తెలంగాణ ప్రభుత్వం ఆ వాదన వినిపించింది త్రాగునీటిదే అని. ఇన్ప్లీడ్ అయ్యి కాదు అని చెప్పాల్సింది ఎవరు? ఏపీ ప్రభుత్వం చెప్పలేదు. 2023లో జరిగింది. ఆనాటి ప్రభుత్వం ఆ బాధ్యత తీసుకోలేదు. రెండవ వైపున వాదన వినిపించినప్పుడు ఒక వాదనే కదా కోర్టు వింటుంది, పరిగణలో తీసుకుంటారు. అందువల్ల అలాంటి ఇది వచ్చింది. కానీ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వానికి సహకారం అందిస్తుంది కాబట్టి నోరు మెదవకుండా కూర్చుంది అనుకోవచ్చు మనం. ఆయన జలదీక్ష చేశాడు కర్నూలు వేదికగా, పాలమూరు రంగారెడ్డి దానిపైనే. కానీ ఇదంతా జరిగింది. కానీ ఆనాటి ప్రభుత్వానికి అధినేతగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. దాని మీద ఏమి కోర్టులో తన వాదన వినిపించలేదు. గ్రీన్ ట్రిబ్యునల్ ప్రతివాదనలు జరిగినాయి. దానికి వెళ్ళినటువంటి మిత్రుడు కూడా, గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళిన మిత్రుడు నాకు ఫ్రెండే. సో ఆయన ఆ వాదనలన్నీ ఎంత నీరు తీసుకెళ్ళడానికి ఈ స్కీమ్ ఏంటి అదంతా కూడా వివరాలు గ్రీన్ ట్రిబ్యునల్ ముందు పెట్టారు. అది కూడా ఒక న్యాయస్థానమే. దాని ప్రతివాదనలు ఏమి ఉన్నాయో రికార్డెడ్ ఎవిడెన్సే. సుప్రీంకోర్టు దాన్ని పరిగణలోకి తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా
ఏం మ్యానిపులేషన్స్ జరుగుతుంటాయో మనకు ఊహించలేము. అందులో న్యాయస్థానం జరిగింది చెప్తున్నాను. న్యాయస్థానం జోక్యం 920 కోట్లు పెనాల్టీ వేసిన మాట వాస్తవం. గ్రీన్ ట్రిబ్యునల్. సుప్రీంకోర్టు దాని మీద స్టే విధించిన మాట వాస్తవం. ఓకే. సో నిర్మాణం కొనసాగించి 35 వేల కోట్ల రూపాయలు ఇప్పటికే ఖర్చు పెట్టారని ఇటీవల రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మంత్రులు ఇతరులు చెప్పినటువంటి వాస్తవం. అంచనా వ్యయమే 35,000 అయితే ఇప్పటికే 35,000 ఏ అనుమతులు లేకుండా ఖర్చు పెట్టేశారు. అదే సార్, ఇక్కడ కూడా నేను అదే అడుగుతున్నాను. సుప్రీంకోర్టుకి వీళ్ళు తప్పుడు సమాచారం ఇచ్చి ఉండొచ్చు. ఒక హైదరాబాద్ నగరానికి తాగునీరు తీసుకెళ్తున్నాం అనే నెపంతో 35,000 కోట్లు ఖర్చు పెట్టామంటే మామూలుగా మనకే నమ్మబుద్ధి కావట్లేదు. రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయినట్లే కదా. ప్రభుత్వం చెప్పింది కదా 35,000 కోట్లు పెట్టి ఆ ప్రాజెక్ట్ కడుతున్నామని. అవును, అంటే ఎంత పెద్ద ప్రభుత్వ జీవోల ద్వారానే కదా, ప్రభుత్వ బడ్జెట్ కేటాయింపుల ద్వారానే ఖర్చు పెట్టారు కదా. అక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, ఆ శాసనసభలో ప్రాతినిధ్యం వహించే వాళ్ళందరూ దాన్ని త్వరగా కట్టమని కదా వాళ్ళు డిమాండ్. మరి ఎగువ రాష్ట్రాలు ఈ విధంగా అక్రమ ప్రాజెక్టులు కడితే గ్రీన్ ట్రిబ్యునల్ మరి పట్టించుకోకుండా ఉంటే కింద రాష్ట్రాలకి అన్యాయం జరుగుతుంది కదా సార్. గ్రీన్ ట్రిబ్యునల్ ఒక్క పాలమూరు రంగారెడ్డి మీదనే కాదు, రాయలసీమ ఎత్తిపోతల పథకం మీద కూడా పెనాల్టీ వేసింది. చింతలపూడి ఎత్తిపోతల పథకం మీద కూడా పెనాల్టీ వేసింది. చాలా చోట్ల చాలా ప్రాజెక్టులకి పర్యావరణ అనుమతులు తీసుకోకుండా నిర్మిస్తే అది ఆంధ్ర తెలంగాణనే కాదు, వివిధ రాష్ట్రాల్లో. అలాగే ఆంధ్రప్రదేశ్లో గాలేరు నగరి హంద్రీనివా అనుసంధాన పథకం అని ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు నిర్మాణం చేపడితే దాని మీద గ్రీన్ ట్రిబ్యునల్ పెనాల్టీ వేసింది. సుప్రీంకోర్టుకి వెళ్ళారు, 100 కోట్లైనా కట్టాలని చెప్పి సుప్రీంకోర్టు కూడా చెప్పింది. సో అందువల్ల ఇవన్నీ జరుగుతున్నా వ్యవస్థలున్నా చట్టాలున్నా ట్రిబ్యునల్ తీర్పులను కూడా ధిక్కరించి, విభజన చట్టాన్ని కూడా ధిక్కరించి ఈరోజు పాలమూరు రంగారెడ్డి నిర్మాణం జరుగుతున్నది. ఇది అనేక సందర్భాలలో మేము ఆలోచనాపరుల వేదిక ఏర్పడిన తర్వాత, అంతకుముందు టీవీ డిబేట్లలో వ్యాసాల రూపంలో అనేక చోట్ల మేము నాలాంటి వాళ్ళం మాట్లాడాము. ఇంత వివరంగానే చెప్పాము. ఒకటి. రెండవది, ఈరోజు ఎందుకు ఈ సమస్య మళ్ళా ముందుకొచ్చింది అని. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కేంద్ర జలశక్తి మంత్రి పాటిల్ గారిని వివిధ ప్రాజెక్టులు, పోలవరం మొదలుకొని అన్ని ప్రాజెక్టుల విషయాలు మాట్లాడి సహకారం అందించమని కోరడానికి వెళ్ళారు ఢిల్లీకి. ఆ సందర్భంలో వీరు విజ్ఞప్తి చేసినటువంటి ప్రాజెక్టుల గురించి వారు ఏం చెప్పారు అనేటువంటిది బయటకు వస్తుంది అనే ఆసక్తితో చూస్తున్నాం. ప్రసార మాధ్యమాల్లో ఒక దినపత్రికలో ప్రధానంగా పేరు ప్రస్తావించవచ్చునో లేదు, మీరు వేరే ఛానల్ కాబట్టి అవసరం లేదు. ఆ పత్రికలో రాసింది ఏంటి, మంత్రి గారు తన వైపు నుంచే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని మీరు అంగీకరిస్తే కృష్ణానది జలాల సమస్యలు 2 రాష్ట్రాల మధ్య పరిష్కారం అయిపోతాయి, కొలుక్కు వస్తాయి.